అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్ర నమః. గురుగారు, సెప్టెంబర్ నెలలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండా అండి. ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, ముందుగా కూడా ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను, వ్యవహారిక నామము జన్మనామము వేరుండి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వీరికి దశ అంతర్దశలను నిర్ధారణ చేసుకొని, మరొకటి ఏమిటి ముఖ్యమైనది అంటే, ఏదో వృషభ రాశికి బాగుంది, పలానా రాశికి బాగుంది అని మనం సంతోషపడిపోవడానికి ఆస్కారం లేదు. ఇక్కడ గోచారంలో గ్రహాలు అనేటువంటివి మారుతూ ఉంటవి, గ్రహచారంలో గ్రహాలు అనేటువంటివి మారవు. మనం జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం అనేది ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మనకు కొన్ని గ్రహాలు ఉండేటువంటి స్థానాన్ని బట్టి, సప్తమ స్థానము వివాహానికి సంబంధించింది, పంచమ స్థానము మనకు అబ్రాడ్ కావచ్చును, ఉన్నతానికి సంబంధించింది, సంతానానికి సంబంధించింది, ఇలా ఏ ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది అదొక పరిశోధన, అదొక విద్య అది. సో దాన్ని బేస్ చేసుకొని ఆస్ట్రాలజీ అనేది మనం చెప్తే అదొక నిజం అవుతుంది. వారు ఉండేటువంటి పరిస్థితి ఏంది, నాకేది ఎప్పుడు నా ఛాలెంజ్గా నేను చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో కూడా, మీరేం చెప్పొద్దు, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఇస్తే నేనే మాట్లాడతా, విషయం ఇది ఈ పరిస్థితిలో ఉన్నారు కనుక, లేదా 4-5 విషయాలు నేను చెప్తా కనుక ఈ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసుకొని ప్రతి మనకు ప్లే అయ్యేటువంటి ప్రతి వీడియోను కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మీనరాశి వారికి కూడా ఏలినాడి శనిలోనే ఉన్నారు. శని వక్రదృష్టి 11వ స్థానం మీద పడుతూ ఉంది వీరికి కనుక, కొంత వ్యాపారం చేసేటువంటి వారికి పర్వాలేదు అనేటువంటి విషయం మాత్రం చెప్పవచ్చు. వ్యాపారంలో అభివృద్ధి దిశగా వీరి కుంభరాశి వారికి రిపీట్ ఒకసారి, వ్యాపారంలో అభివృద్ధి దిశగా మీనరాశి వారి యొక్క ప్రయాణం సాగుతూ ఉంది. కానీ ఏవో సమస్యలు, ఆరోగ్య సమస్యన, లేదా ఇంట్లో మీ పిల్లలతో సమస్యన, లేదా మీ భార్యతో సమస్యన, లేదా మీ భర్తతో సమస్యన, లేదా మీ అమ్మ నాన్నతో సమస్యన, ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా ఏమిటి అంటే, ఇక్కడ మనకు ఒకటి మంచి జరుగుతూ ఉంటే 10 చెడు వెనుక నుంచి వస్తుంటుంది. ఓకే, ఒకటి మాత్రమే మంచి జరుగుతుందని మనం మర్చిపోతున్నాం. ఇక్కడ ఈ 10 వచ్చేటివే మన మైండ్లో నాటుకపోయింది. ముఖ్యంగా బైకు ప్రమాదాలు, కాళ్ళకు దెబ్బలు తాకడం, ఓకే, వాహనం కొనడం కానీ వాహనం అమ్మడం కానీ, బద్ధకస్తంగా ఉండడము, అదేవిధంగా మనకు లేజినెస్, ముఖ్యంగా లేజినెస్ పెరిగిపోతుంది ఇప్పుడు వీరికి. ఓకే, చెయ్యని తప్పులకు మాట పడడం కానీ, లేదా జాబ్ రిలేటెడ్లో ఎంత కష్టపడ్డా మనకు అసలు ఫలితం పై అధికారుల నుండి ఉండకపోవడం కానీ, అసలు జాబ్ చేంజ్ అయ్యాము అని అనుకోవడం కానీ, లేదా చేంజ్ అయిన దాఖలాలు కానీ. 2022 ఆగస్టు నుండి ఇదే పరిస్థితి. 22 ఆగస్టు నుండి మార్పు లేదు. ఎట్లా మార్పు ఉంది అంటే, వీరి జాతకంలో ఇట్లా ఒకవేళ శని భగవాను యొక్క దశ అంతర్దశలు అయిపోయి ఉంటే ఆల్రెడీ కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఇదే సమయంలో ఏమవుతుంది అంటే, ఏదైనా ల్యాండ్ తీసుకుందామా, లేదా ఒక గృహం తీసుకుందామా, ఏమన్నా 4 రూపాయలు కూడా కనబడుతుంది. శని ఏలినాటి శనిలోనే తప్పకుండా టాప్ పొజిషన్కి పోయిన వారు ఉంటారు, డౌన్ఫాల్ అయిన వారు ఉంటారు, లవ్ బ్రేకప్స్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. వివాహము ఇక సెట్ అయింది వారు వద్దనడం కానీ, లేదా ఎంగేజ్మెంట్ దాకా వచ్చింది వారు వద్దనడం కానీ, లేదా భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కానీ, ఓకే, లేదా లవ్వర్స్ అనేటువంటి వారు, వీరిద్దరు లవ్వర్లు, లేదా వీరిద్దరికి ఒక రిలేషన్షిప్ ఉందని బయటపడడం కానీ, సీక్రెట్ ఏదైతే మెయింటైన్ చేస్తున్నామో అది బయటపడడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో ఎదుర్కొని ఉన్నారు ఆల్రెడీ, ఖచ్చితంగా నేను చెప్తున్నా. లేదా ఎవరికైనా డబ్బులు ఇచ్చి రాకుండా ఉండడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్ నుండి ఈ సెప్టెంబర్ నెలలో శని వక్ర దృష్టి వల్ల
కొంత లాభం జరిగేది ఉంది. ఏ రకంగానైనా లాభం అయితే ఉంది. ఏదో ఒక్క లాభం మాత్రం జరుగుతుంది. కానీ 10 సమస్యలు అయితే వెంటాడుతున్నాయి. గమనించుకోండి. చేయి వృత్తులందు ఆటంకాలు, అధికమైనటువంటి కోపము కూడా పెరిగేటువంటి పరిస్థితి. అది ఈ కోపం కూడా ఎక్కువసేపు ఉండేటువంటి పరిస్థితి. అనాలోచిత అంటే అసలు ఆలోచన అనేటువంటిది లేకుండానే చేసేటువంటి పనులు కానీ, చేసినటువంటి పనుల గురించి కానీ వాదనలు ఇబ్బందికరమైనటువంటివి. ప్రయాణ ప్రమాదాలు చెప్పుకున్నాం మనం. ప్రయాణాలలో కొంత జాగ్రత్త. ఇప్పుడు ఎట్లా అవుతుందంటే రోజు వెళ్ళే ప్రయాణమే అయినా ఎందుకో ఈ మధ్యలో కొంచెం బాడీ అలసిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదే త్రోవలో రోజు వెళ్తున్నాం కానీ గత 1.5 year నుండి అలసత్వం, బాడీ బద్ధకంగా అయ్యేటువంటి పరిస్థితి. ఇంకా మంచి చేయకపోతే చెడు అవ్వడం, గృహమందు కలహాలు, అది అన్నదమ్ములతో అయినా, అక్క చెల్లెలతో అయినా, తండ్రి కొడుకులకైనా, ఇలా ఎవరితో అయినా, బంధుమిత్రులతో వైరము, ఇష్టమైనవి అమ్మడం అంటే ఇక్కడ బైక్ కుదబెట్టుకోవడం కానీ, కార్ అమ్మడం కానీ, బంగారాన్ని అమ్మడం కానీ, కుదబెట్టుకోవడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఎదురవుతాయి. ఇంకా పెద్దలతో తగాదాలు అస్సలు పనికిరావు. అలాంటి సిచ్యువేషన్ వస్తే సప్పుడే కూరుకోండి. వారితో తగాదాలు పెట్టుకుంటే మాత్రము మీరు చాలా కొలాప్స్ అయ్యే పరిస్థితి ఉంటుంది. వృత్తి ఏదైతే పని చేస్తున్నారో పని చోట కూడా కొంత చికాకులుగా ఉండేటువంటి పరిస్థితి. అసందర్భ ప్రేలాపనలు, నలుగురు మాట్లాడుతున్నారు, మీకెందుకు, అవసరం లేదు కదా. మొన్న ఏం జరిగింది, ఏదో సమ్ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి ఒక ముగ్గురం మాట్లాడుతున్నాం. ముగ్గురు మాట్లాడుతూ ఉండగా ఒకరు మధ్యలో వచ్చి ఈ కంపెనీ వీరు వేస్ట్, వీరిది నేను చేశా, వీరితో నాకు ఏం లాభం లేదు, వీరిది ఎంత ఇదే అని చెప్పి ఏదో అక్కడ నీకు సంబంధం లేదు. అక్కడ ముగ్గురు మాట్లాడుతుర్రు, నువ్వు మాట్లాడినావు, చలో మరి నువ్వు అన్నదానికి ఏమిటి అంటే వారు చేసింది ఏదో చిట్టి, నేను చేసేది ఇన్సూరెన్స్. ఇది ఆ చిట్టీకి షూరిటీలు లేనిది ఎవరిస్తారు? ఉదాహరణ ప్రైవేట్ కంపెనీ ఒకటి, దానికి షూరిటీ ఉండాలి ఖచ్చితంగా కూడా. 5 lakhs 10 lakhs చిట్టీకి షూరిటీలు ఉంటేనే వారు ఇస్తారు ప్రైవేట్ కంపెనీస్. ఇదేంది ఇన్సూరెన్స్, నీకు దీని గురించి తెలియదు. మీరు మధ్యలో వచ్చి మాట్లాడేసరికి ఏమైంది, ఇక్కడ మీ విలువే కోల్పోతారు కదా. కనుక అలాంటి పరిస్థితులు ఉంటే మౌన వ్రతం పాటించండి, మీకు అనవసరం అది. కొత్త పనులు ఏవైతే చేయాలి అనుకుంటారో తప్పకుండా మీ యొక్క జన్మ జాతకాన్ని చెక్ చేసుకొనే మీరు ముందుకు వెళ్ళండి. లేదు అనుకుంటే ఇబ్బందికరంగా ఉంటుంది. శ్రమకు తగ్గ ఆదాయము మాత్రము లభించటం లేదు ఈ యొక్క నెలలో. తప్పకుండా ఇంటి అందు మీ యొక్క కులదైవం ఎవరైతే ఉన్నారో వారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. కులదైవానికి సంబంధించినటువంటి పూజలు కానీ ఏమైనా ఉంటే తప్పకుండా అందరూ కలిసి ఒకసారి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచ్చ రాహవే కేతవే నమో నమః. ఇది నవగ్రహాల స్తోత్రము. ఖచ్చితంగా ప్రతిరోజు 21 సార్లు చదువుకున్న తర్వాతనే ఇంటి నుండి మీరు బయటికి వెళ్ళండి. దయచేసి మీనరాశి వారు విన్నారా, డేంజర్ జోన్లో ఉన్నారు, చాలా జాగ్రత్త. గురుగారు, డేంజర్ జోన్ అని మాట్లాడుకుంటున్నాం, అంటే వాహన ప్రమాదాలు ఏమైనా జరిగే అవకాశం ఉందంట? అదే చెప్పా, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయనే చెప్తున్నాను. ఇప్పుడు మన వెనకాల ఒక హంతకుడు ఉన్నాడు, కత్తి పట్టుకొని రెడీగా ఉన్నాడు. మనకు భయం ఉంటుందా ఉండదా? వీడు ఎప్పుడు పొడుస్తాడో తెలియదు. పొడుస్తా అని చెప్పిండు, ఇంటిమేషన్ ఇచ్చిండు, కానీ ఏ రకంగా పొడుస్తాడో తెలియదు. ముందు నుంచి పొడుస్తాడా వెనుక నుంచి పొడుస్తాడా అనేది తెలియదు. 7.5 సంవత్సరాలు ఉంటాడు మన వెనుకనే. 7.5 సంవత్సరాలలో ఎప్పుడైనా పోటు పొడుస్తాడు. కనుక మనం ఏం చేయాలి, వాడిని బతలాడుకోవాలి ఎప్పటికప్పుడు వానికి ఎట్లా వీలైతే అట్లా వాడిని ఎట్లా అంటే పొగుడుతూ ఉండాలి, వాడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయాలి మనం అట్లా. ఎందుకంటే శని భగవానుడు అంటేనే ఇనుము అని చెప్తున్నాం. ఇనుము అంటే ఏమేమి వస్తుంది, మనము రోజు నడిపే బండి వస్తుంది, కారు వస్తుంది, హాస్పిటల్కు సంబంధించినటువంటి కత్తెర వస్తుంది, సూది వస్తుంది, ఇవన్నీ వస్తుంది, యంత్రాలు వస్తవి. కూరగాయలు కట్ చేస్తూ రోజు మనం కట్ చేసే కూరగాయలు అయినప్పటికీ కూడా చేయి కట్ అవుతుంది. కొందరు సుమారుగా ఈ యొక్క లవ్ బ్రేకప్స్తో చేయి కట్ చేసుకోవచ్చు, చెప్పలేము. కన్స్ట్రక్షన్ వర్కర్స్ అయితే అక్కడ సామాగ్రి 100% కాళ్ళకు దెబ్బలు తాకడము,
ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఇలా కాళ్ళకు దెబ్బలు తాకడమా, కాళ్ళు ఫ్రాక్చర్ అవడమా, తొంటి ఫ్రాక్చర్ అవడమా, ఇలాంటివి ఏదో ఖచ్చితంగా జరిగి ఉంటుంది, జరుగుతూ ఉంటుంది ఈ 2-2.5 సంవత్సరాలలో. విన్నరా? అందుకు సెప్టెంబర్ నెలలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.